గుడ్లవల్లేరు ఘటన నేపథ్యంలో సీఎం చంద్రబాబు ఆదేశాలతో మంత్రి కొల్లు రవీంద్రతో పాటు ఎమ్మెల్యేలు కుమార్ రాజా, యార్లగడ్డ వెంకట్రావు జిల్లా కలెక్టర్, ఎస్పీ కాలేజ్కు వెళ్లారు. అక్కడ ఆందోళన చేస్తున్న విద్యార్థులతో మాట్లాడారు. విచారణ జరిపి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. మినిస్టర్ గారితో కలిసి రావడం జరిగింది. మరి వారి మాటల్లో కూడా ఇక్కడ ఉన్న గుడ్లవేరు ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులకు ఏ విధమైన భరోసా కల్పించారు. మరి వారికి ప్రభుత్వం నుంచి చట్టపరమైన న్యాయం అనేది 72 గంటల్లో మంత్రి గారు మాటలు ఇచ్చారు కాబట్టి ఆ భరోసాని ఎమ్మెల్యే గారు కూడా వారి మాటల్లో మనం తెలుసుకోవడం జరిగింది. సంఘటన నిజంగా జరిగి ఉంటే ఇందాక మంత్రి గారు, ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా చాలా స్ట్రిక్ట్ యాక్షన్ ఉంటుంది. అది యాక్షన్ తీసుకున్న తర్వాత ఈ రకమైన చర్యలు ఇట్లాంటి సంఘటన మళ్ళీ రిపీట్ చేయాలన్నా కానీ చాలా మంది భయపడే పరిస్థితులు తీసుకొచ్చే బాధ్యత ఎన్డీఏ గవర్నమెంట్ తీసుకుంది. అది ఒకటి. ఒకవేళ ఇలాంటి చర్యలు ఇట్లాంటిది ఏమి జరగలా, ఇది నిజంగా ఒక స్పెక్యులేషన్ అనుకోండి. అసలు ఇది ఆరిజిన్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు దీనికి బాధ్యులు, ఈ వాట్సాప్ షేర్ చేసింది ఎవరు, ఎక్కడ ఈ రకంగా ఎందుకు చేయాలనుకున్నారనే దాని మీద కూడా వాళ్ళ మీద కూడా తీవ్రమైన చర్యలు ఉంటాయి. ఇది ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇలాంటి అస్సలు టాలరేట్ చేయం. చాలా సీరియస్ గా ఉన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గారు. ఆయన చాలా బాధతో ఉన్నారు. బాధ్యతగా మమ్మల్ని అందరినీ కూడా వెళ్ళమన్నారు. మేము మార్నింగ్ 10:30 నుంచి ఇక్కడే ఉన్నాం. పాపం పిల్లలు భోజనం చేయలేదు, మేము కూడా ఎవరో ఏం భోజనం చేయలేదు. పిల్లలు అందరూ కూడా ఈరోజు సెక్యూరిటీ మెజర్స్, సేఫ్టీ మెజర్స్ అన్ని కూడా చెక్ చేస్తున్నారు. వాటి తర్వాత పిల్లలందరూ కూడా రెస్టోర్ చేసి అందరికి ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ చేసి వాళ్ళకి రక్షణ, ప్రొటెక్షన్ ఏర్పాట్లు అన్ని కూడా చేసి లేడీ పోలీసులు అందరూ కూడా సమగ్రంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఖచ్చితంగా వితిన్ 72 hours ఖచ్చితంగా జస్టిస్. థ్యాంక్ యూ. మినిస్టర్ గారు కానీ భరోసా అనేది విద్యార్థులకు మేము కల్పించాము. 72 గంటల్లో చట్టపరమైన న్యాయం అనేది జరుగుతుంది. ఇది ఒకవేళ నిజమైతే తగిన చర్యలు చట్టపరంగా తీసుకుని రక్షణ అనేది మేము విద్యార్థులకు కల్పిస్తాము. వాళ్ళకి న్యాయం అనేది జరుగుతుంది. ఈ ప్రభుత్వం న్యాయం పక్షాన ఉంది. మరి చంద్రబాబు గారు ఏదైతే మాకు సూచనలు ఇచ్చారో ఆ సూచనల ప్రకారం మేము ఇక్కడ ఉండి ప్రతి విద్యార్థినికి మేము భరోసా కల్పిస్తామని చెప్పేసి మంత్రి గారు కానీ, ఎమ్మెల్యే పామూరు ఎమ్మెల్యే మరి కుమార్ రాజా గారు కానీ, గుడివాడ ఎమ్మెల్యే గారు కానీ మనకి భరోసా కల్పించారు విద్యార్థులకు. కాబట్టి విద్యార్థులు ఇప్పుడు సంఘటితంగా వాళ్ళు మంత్రి గారి యొక్క మాట మీద ఇప్పుడు వాళ్ళు భోజనం చేయడానికి వెళ్ళడం జరిగిందని మాకు తెలియజేస్తుంటారు. వీడియో జర్నలిస్ట్ సురేష్.